మనం పండించే పంటలకు మట్టే ఎరువు, మట్టే పురుగు మందు, మట్టే తెగుళ్ళ మందు, ఇంకా వేరే ఏది అవసరం ఉండదు. మట్టిని ఎరువుగా, పురుగు మందుగా వాడి పంటలు సాగు చేస్తున్నారు వెంకటరెడ్డి. హైదరాబాద్ ఆల్వాల్ కీసర దగ్గర 50 ఏళ్లుగా ఈయన వ్యవసాయం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే తండ్రితో పొలం పనులు చేయడం అలవాటైన వెంకటరెడ్డి 1969లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఈ 2002లో ఈ మట్టిది మీద ఐడియా వచ్చింది నాకు. అసలు నేను ఒక చోట పూల మొక్కలు చూడటానికి వెళ్తే అక్కడ ఈ పూల సైజు చిన్నగా అయిపోయింది. ఫస్ట్ చూసినప్పుడు చాలా పెద్దగా ఉండే, కొత్త పొలంలో అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. తర్వాత చిన్నగా అయినాయి. ఏంటి ఈ కొత్త పొలాలలోనే పెద్దగా ఉంటాయా, రాను రాను పాత పొలాలు అయితే ఇంకా సైజు పెరగదా అని అప్పుడు ఇది డెడ్ సాయిల్ అయింది, ఇది మట్టి తీసేసి కొత్తది వేయండి. కనుక అప్పుడు కొంచెం నాకు అన్ని పంటలకు వేయచ్చు కదా అని అనుకున్నాను. కాకపోతే మా దగ్గర ఖాళీ ఉన్న స్థలం నుంచి అప్పుడు సేకరించి వేసి చూశాను మట్టి, కొత్త మట్టి. అప్పుడు ద్రాక్షలో కూడా బాగా వచ్చింది, చిగురు క్వాలిటీ. అయితే మళ్ళీ వరిలో ఎందుకు ట్రై చేయకూడదు, వరి గోధుమ రోజు తినే పంటలు కదా, నిత్యం తినే పంటలని ఇక్కడ అల్వాల్లో వేయటం జరిగింది. పొలంలో కందకాలు తవ్వి లోపల పొరల మట్టిని ఎండబెట్టి ఉపయోగిస్తారు. అప్పుడు చాలా బాగా వచ్చింది ఆ పంట సేంద్రియ ఎరువులతోనే. అసలు ఫర్టిలైజర్ వాడలే, ఏది వాడలే. దిగుబడి 50-60 బస్తాల దాకా కనిపించింది. ఎక్కడ లేని దిగుబడి అనిపించింది. అయితే నత్రజని, భాస్వరము, సూపరు, పొటాష్ ఏది లేదు, అన్ని మట్టిలోనే ఉన్నాయి. అన్ని ఎండు మట్టిలో అన్నీ సమకూరుతాయి. మళ్ళీ తీయదనం కూడా నీకు ఎండిన మట్టిని నువ్వు వేస్తే కొంచెం నీళ్ళు పడ్డ, వర్షం పడ్డ వాసన వస్తుంది, కమ్మటి వాసన. ఆ కమ్మటి వాసన వేస్తే అది చెట్టుకి వేస్తే తీయటి ఫలాన్ని ఇస్తుంది. మట్టిని నీటితో కలిపి చల్లి పురుగు మందులా ఉపయోగిస్తారు వెంకటరెడ్డి. ఈ ఎండిన మట్టిని ఫస్ట్ కొంచెం పైరు మీద చల్లి చూసేసరికి ఎంబడే గ్రోత్ వచ్చింది. చల్లండికి అట్లనే ఉన్నాయి. మళ్ళీ రోజు ఒక వైపు చల్లుకుంటూ వెళ్ళాను అట్లా టెస్టింగ్కు. ఏం లేదు, నీళ్ళల్లో కలిపిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగితే పైన తేరుకున్న దాన్ని వడబోసుకొని స్ప్రే చేస్తే అప్పుడు మీకు స్ప్రేయర్లు జామ్ కావు, ఈజీగా అయిపోతుంది, పైర్లు కాపాడుకోరు అట్లా. నేను ఒకసారి స్ప్రే చేస్తే ఎండుమట్టి నీళ్ళల్లో కలిపి కొంచెం తేరుకున్నాక స్ప్రే చేస్తే చీడపీడలు ఉన్నాయి. జొన్న పైరు ఉండే, ఆ జొన్న పైరు మీద చేస్తే పశువులకని వేసాం జొన్న పైరు. అందులో చీడపీడలు చాలా ఉండే. అది స్ప్రే చేయగానే ఒక 2-3 రోజుల్లో అవన్నీ మాయమైపోయినాయి. అప్పుడు నాకు చాలా పెద్ద విచిత్రం అనిపించింది. ఏంటి, నేను చల్లింది మట్టే కదా, ఈ మట్టిలో ఉంది, ఇంటి పురుగులు ఎట్లా చచ్చిపోయినాయి అసలు అని పెద్ద ఆలోచన. ఆ స్మార్ట్ ఫోన్లో నేను చదువుకున్నప్పుడు గుర్తొచ్చింది, వీటికి లీవర్ ఉంటుందా అని. డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టిన. అప్పుడు నో ఇన్సెక్ట్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అనేది. అంటే లంగ్స్ అనేసరికి ఇవన్నీ బాడీతోనే రెస్పిరేషన్ తీసుకుంటాయని అప్పుడు నాకు శరీరంతో శ్వాస తీసుకుంటే శ్వాస గ్రంథులు మూసుకపోయి అట్లా వీటికి సంవరించబడ్డాయి. మళ్ళీ ఇంకా ప్రకృతిలో ఇదే కాక మట్టి స్ప్రే చేసినప్పుడు ఆ తల్లి అనేది అక్కడ గుడ్డు పెట్టదు. మొక్కల్లో సహజంగానే పోషకాలు పెంచడంపై వెంకటరెడ్డి పరిశోధనలు చేశారు. తన పంటలో విటమిన్ ఏ ఎక్కువ ఉన్నట్లు ఆయనకు అనుకోకుండా తెలిసింది. తర్వాత విటమిన్ డిని పెంచేందుకు ప్రయత్నం చేసి ఫలితం సాధించారు. నేను 2011లో ఏ విటమిన్ వచ్చింది కదా, ఆ డైరీ తీస్తే నేను ఏమేం చేసినా అని కూలంకష అప్పటి ఆ డైరీలో ఒక్కొక్కటి ఇక స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే కొంచెం క్లూ దొరికింది దాంట్లో. ఇంకా ఇంట్లో వస్తుందో చూద్దాం, డి విటమిన్ ఏమైనా వస్తుందా, ఏ విటమిన్తో పాటు అనుకున్నాను. అసలు ఏ విటమిన్తో పాటు ఏ విటమిన్ మైనస్ అయిపోయింది, ఇంట్లో రాలేదు. నేను అనుకున్న దాంట్లో దేంట్లో రాలేదు, అన్నిట్లలో డి విటమిన్ వచ్చింది. వెంకటరెడ్డి మొత్తం 3 అంశాలపై అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. నా పేటెంట్ తీసుకున్నది ఏంటంటే కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్, అంటే మొక్కలలో అన్నిట్లలో పెంచవచ్చు పోషక విలువలను. ఒక్క వరి గోధుమలనే కాదు, అన్ని మొక్కలలో పెంచవచ్చు.
అని ఈ ప్రక్రియ. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు వెంకటరెడ్డిని కలిశారు. ఇటీవల ప్రధాని మోదీ తన మన్ కీ బాత్లో వెంకటరెడ్డి విటమిన్ డి రైస్ గురించి ప్రస్తావించారు. చాలా సంతోషమైంది. ఇప్పుడు జార్జ్ బుష్ వచ్చిందేమో ఆయన విదేశము ఫారెన్ దగ్గర, ఆయన వచ్చే ముందే డిస్ట్రిక్ట్ కలెక్టరు ఇక్కడ నా పొలం వచ్చి విజిట్ చేసి నేను చేసిన పేటెంట్ పేపర్లు అవన్నీ తీసుకెళ్ళాడు. ఎందుకో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందేమో అని నేను అనుకొని ఇచ్చినాను. అయితే ఆ కలెక్టర్ మన ఇండియా గవర్నమెంట్కి సబ్మిట్ చేసి కానీ ఆయన రిపోర్ట్ ఇస్తే కానీ ఎవరన్నా కలెక్టరు రిపోర్ట్ ఇచ్చిండు. ఆయన ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ మిమ్మల్ని కలుస్తారట, ఒక 10 నిమిషాలు మాట్లాడతాడంట, మీ పేటెంట్ గురించి అప్రిషియేట్ చేస్తాడంట, మీరు ఓకే అంటారా అని. భారతదేశ ప్రధాని అభినందించిండు అంటే మా ఇంట్లో అభినందన, ఇది మన దేశంలోది మనదే అనే దీనికి ఎక్కువ సంతోషం ఉంటుంది. ఏదైనా కానీ నీకు వేరే దేశము జార్జ్ బుష్ వచ్చినప్పుడు అభినందించినా నాకు అంత సంతోషం లేదు, ఇది చాలా సంతోషం ఉంటుంది. మన ఇంటిది ఎవరైనా ఆస్వాదిస్తారు కదా.